ఏపీ మంత్రి నారా లోకేష్ సకల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారని విమర్శించారు వైసీపీ నేత మాజీ మంత్రి మేరుగ నాగార్జున. విద్యాశాఖను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. పుస్తకాలపై జగన్ ఫోటోలు ఉన్నాయని ఓర్వలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలపై చంద్రబాబు బొమ్మలు లోకేష్కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. దేవాలయం లాంటి అసెంబ్లీలో విద్యామంత్రి గారు మాటలు చూస్తా ఉంటే కోటలు దాటిపోతా ఉన్నాయి. పనులు మాత్రం గడప కూడా దాటల్లా. మా ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చినటువంటి నాడు నేడు గాని, ఇంగ్లీష్ మీడియం గాని, సిబిఎస్ఈ సిలబస్ గాని, ఐబీ గాని, బైలాంగ్వేజ్ టెక్స్ట్ బుక్స్ గాని, ట్యాబ్స్ పంపిణీ చేసే విధానం గాని, ఇంటరాక్టివ్ ప్యానల్స్ గాని, సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ గాని, టోఫెల్ విద్యా విధానం గాని, విద్యాకాలు కానీ అటన్నిటికన్నా మిన్నగా అమ్మఒడి ఈ ఏడాది కాలంలో వీటిల్లో ఏమన్నా కొత్త ఆలోచనలు చేశారని అడుగుతా ఉన్నా నేను విద్యామంత్రి గారిని. అయ్యా, మేము ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేశామే, మీరు ఈ సంవత్సర కాలంలో వీటితో పాటు లేకపోతే వీటినైనా లేకపోతే ఇవి కాకుండానైనా విద్యా వ్యవస్థలో ఏమన్నా గొప్ప మార్పులు తెచ్చారో చెప్పమని అడుగుతా ఉన్నా. మేము తెచ్చిన ఈ గొప్ప మార్పుల్ని నీరుగార్చటం తప్ప మీరు కొత్తగా విద్యార్థులకు చేసిందేమీ లేదు. ఇంగ్లీష్ మీడియాన్ని తీసేశారు, దానికి ఒక కథ చెబుతారు. సిబిఎస్ఈ సిలబస్ ఎత్తేశారు, దానికి ఒక కథ చెప్తారు. సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ అనేది గాలి వదిలేశారు, దానికి ఒక వేదాంతం చెప్తారు. ఐబీ అనేది అసలు లేదు, టోఫెల్ విధానాన్ని పూర్తిగా రద్దు చేశారు. దాని గురించి చెప్తా ఉంటే మీరు కొత్త పుంకాలుగా అబద్దాలు చెప్తారు. చివరికి అమ్మఒడి కూడా ఇవ్వకుండా మోసం చేశారు, తల్లికి వందనం అని చెప్పి. అమ్మఒడికి 13,313 కోట్ల రూపాయలు కావాల్సి వస్తే మీరు 8,828 కోట్లు రిలీజ్ చేసి ఎవరి ముక్కులో పెడతారు? ఏం చేయాలనుకుంటున్నారు?